ఈ డైలాగ్ మీద చేయమని చాలామంది అన్నారు. ఈరోజైతే మనం చేయబోతున్నాం. చాలా బాగుంటది. మేబీ ఇది 'డాన్' మూవీ డైలాగ్ అనుకుంటాను. డైలాగ్ బాగుంటది. దాంతో పాటు బీట్ కూడా బాగా సెట్ అయింది. చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ఉంటది. చూడండి. ఆట నువ్వు మొదలుపెట్టావు, నేనింకా మొదలుపెట్టలేదు. మొదలుపెట్టాననుకో, అది నా ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తాను. బీట్ మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ చేద్దాం మనం. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పెడతాను. అక్కడి నుంచి మీరు ట్రై చేసి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. మీకు వీలుంటే ట్రై చేయండి ఒకసారి. ఓకే. బాగుంటది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ దాంతో పాటు ఈ టెంప్లేట్ లింక్ అంటే ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను. దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేస్తే ఏం లేదు, స్టార్టింగ్‌లో యానిమేషన్ అన్నీ పెట్టేసిన. ఓకే. ఏందంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఈ ఫస్ట్ 2 టెక్స్ట్‌కి మాత్రమే యానిమేషన్ అయితే ఉంటది. మిగతా టెక్స్ట్‌కి అయితే యానిమేషన్ అయితే ఉండదు. ఇప్పుడు చూడండి. ఓకే. ఇక్కడ చూడండి. ఈ 2 టెక్స్ట్‌కి అయితే ఉంటది. మిగతాదైతే ఉండదు. ఇప్పుడు మనం దానికి సెట్ చేద్దాం. ఫస్ట్ ఈ సెకండ్ లేయర్‌లో టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి ఇది. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ అంటే కిందది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రతీది కింద ఫోటో మాత్రమే తీసుకోండి. అంటే టెక్స్ట్ ప్రతి ఒక్కటి కిందది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేశారు కాబట్టి అన్నీ ఒకటేసారి మనం కాపీ పేస్ట్ చేస్తే సెట్ అయిపోతది. అన్నీ కిందిది మాత్రమే తీసుకుంటున్న టెక్స్టు. దాని తర్వాత ఈ చిన్న యారో ఉంది కదా! దాంట్లోకెళ్ళండి. ఒకవేళ ఈ స్పీడ్ ఆప్షన్ గ్రీన్ కలర్‌లో ఉంటే దాన్ని మీరు హైడ్ చేసేయండి. దాని తర్వాత పేస్ట్ చేయండి. సెట్ అయిపోతది. ఇప్పుడు మనం టాప్‌లో ఏదైతే టెక్స్ట్ ఉందో అది చూద్దాం. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేశారు కదా! ఇప్పుడు 2 ఇవి పైన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం పేస్ట్ చేద్దాం. కలర్‌తో పాటు యాజ్ ఇట్ ఈస్‌గా సెట్ అయిపోతదది. ఓకే. ఇది మేబీ మర్చిపోయినా అనుకుంటా. ఓకే. ఇక్కడ చూడండి సెట్ అయిపోయింది. ఒకవేళ మర్చిపోతే మాత్రం కొంచెం బాగా సెట్ చేసుకోండి. పెద్ద కష్టం విషయం కాదది. ఓకే. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అది చేసుకుంటే సెట్ అయిపోతది. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఫోటోస్ అయితే ఉన్నాయి. 2 చేంజ్ చేద్దాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు ఆటోమేటిక్‌గా చేంజ్ చేసుకోండి. సంథింగ్ ఈ ఫోటో 2 చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనం మూడో ఫోటో నుంచి మనం యాడ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఓకే. ఈ ఫోటో యాడ్ చేసిన. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. దీన్ని టైల్స్ ఎఫెక్ట్ తోటి కొంచెం కవర్ చేద్దాం. సెర్చ్‌లో టైల్స్ అని సెర్చ్ చేయండి. టీఐ అని సెర్చ్ చేస్తే కూడా వచ్చేస్తది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసి జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఓకే. ఇక్కడ పెట్టారు కదా! ఇలా వస్తది. చూస్తున్నారు కదా! ఇలా వస్తది. కర్వ్‌లోకెళ్ళి కర్వ్ యాడ్ చేసుకోండి ఇలా. ఓకే. ఇలా వచ్చింది. ఓకేనా? సేమ్ ఇప్పుడు మనం దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లో ఇక్కడ రాండమ్ అని ఒక యానిమేషన్ ఉంటది. కింద టూ మచ్ అనే ప్రీసెట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. దీన్ని మనం మొత్తం అయితే ఇప్పుడు మనం ఆ ఎఫెక్ట్‌లో ఏదైతే మనం పెట్టామో ఈ రాండమ్‌లో ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో అయితే ఒక 100 పెట్టుకోండి. తర్వాత మాత్రం ఒక 6, 7 పెట్టుకోండి చాలు సెట్ అయిపోతది. ఓకే. దీన్ని మనం కర్వ్‌లోకెళ్ళి కర్వ్ కొంచెం ఫాస్ట్ చేసుకుంటే యానిమేషన్ ఇలా వస్తది. ఇక్కడి నుంచి యానిమేషన్ వస్తుంది. నో ప్రాబ్లమ్. ఇలాగే రావాలి మనకు. మళ్ళీ కొంచెం ఎండింగ్‌లో వచ్చి ఒక కీ ఫ్రేమ్ కొంచెం జూమ్ అవుట్ అవ్వాలి. దీన్ని కాపీ చేద్దాం. చెప్తాను. ఇంకో ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని ఇక్కడ వచ్చి కలర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి ఇది 2 ఇక్కడి నుంచి వస్తుంది. ఈ 2 సేమ్ రాకూడదు. ఇది మనం ఇక్కడ పెడదాం. జూమ్ చేద్దాం కొంచెం. ఇప్పుడు చూడండి. ఇలా. ఇదే మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫోటోస్‌కి యాడ్ చేస్తే మీ యానిమేషన్ సెట్ అయిపోతది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం చూసి యాడ్ చేసుకోండి. లేకపోతే నేను వీలుంటే ఫుల్ ప్రాజెక్ట్ అయినా పెడతాను. చెక్ చేసుకోండి.